హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ నుంచి మన వీడియోస్ చూస్తే కనుక బ్లౌజ్ కటింగ్ అనేది ఆల్మోస్ట్ అందరికీ పర్ఫెక్ట్ అయి ఉంటుంది. సో కొత్తగా చూసే వాళ్ళకి డీటెయిల్గా బోటిక్ స్టైల్లో ఇంట్లో కూర్చొని మీరు ఈ వీడియోతో నేర్చుకోవచ్చు అనమాట. సో ఖచ్చితంగా ఈ వీడియోని ఎండ్ వరకు చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే చాలా టిప్స్ కూడా ఉన్నాయి షార్ట్ వీడియోస్లో, లాంగ్ వీడియోస్లో. ఒకసారి చెక్అవుట్ చేయండి, మీకు పర్ఫెక్ట్గా బ్లౌజ్ కటింగ్ అనేది వస్తుంది అనమాట. సో ఇంకా ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం స్కేల్తోని లైన్ అయితే డ్రా చేసుకున్నాను. ఇంకా బ్లౌజ్ హైట్ అనేది కొలుచుకోవాలన్నమాట. సో బ్లౌజ్ లెంత్ ఉంది ఎలా ఉంది అని అంటే షోల్డర్ మిడిల్లో మనం టేప్ని పెట్టి ఇలా లాగకూడదనమాట. లాగకుండా నార్మల్గా ఎలా ఉంటే అలా యాడ్ చేసుకోవాలి. దానికి 1 ఇంచ్ కలుపుకొని మనం మార్కింగ్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇంకా 2 దిక్కుల మార్కింగ్ చేసుకొని లైన్ అయితే డ్రా చేసుకోండి. లైన్ డ్రా చేసుకున్న తర్వాత 1 ఇంచ్ ఎందుకంటే పైన కింద ఖర్చు అనమాట. సో మనం ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం లైన్ డ్రా చేసుకున్నాం కదా, అది కట్ చేసేస్తామన్నమాట. పైన కింద ఖర్చు. ఇంకా నడుం కొలత ఎలా కొలుచుకోవాలి అని అంటే ఫస్ట్ ఉక్సుల పట్టీ నుంచి స్టార్ట్ చేసి కాజాల పట్టీ వరకు కొలుచుకోవాలి. కాజాల పట్టీని తీసేయాలన్నమాట. మళ్ళీ చెప్తున్నాను, కాజాల పట్టీని తీసేయాలి. సో దీంట్లో 4వ భాగం వచ్చిందే మనకి నడుం కొలత. చాలా డీటెయిల్గా చెప్తున్నాను, కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటారు కదా అందుకని. సో నాకు 9.5 ఇంచులు అయితే వచ్చింది. సో ఈ 9.5 ఇంచుల్ని ఇక్కడ మార్కింగ్ చేసుకొని తర్వాత డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఖర్చుల కోసం 2 ఇంచులు మార్క్ చేసుకుంటున్నాను. ఖర్చులు మీరు ఎంత ఉంచుకుంటే అంత యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ నేను చెస్ట్ మార్కింగ్ కోసం 1 ఇంచ్ యాడ్ చేస్తున్నాను అనమాట. ఏ బ్లౌజ్కైనా కూడా మనకి చెస్ట్ తెలియకపోతే నడుం కొలతకి 1 ఇంచ్ యాడ్ చేస్తే చెస్ట్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇంకా చెస్ట్ మార్కింగ్ని అలాగే ఖర్చుల్ని స్కేల్తో లైన్ డ్రా చేసుకుంటున్నాను. నాకు బయటికి వైట్ అయితే అసలు కనిపించట్లేదు అనమాట. వీడియోలో మాత్రం మస్తు కనిపిస్తుంది. కాకపోతే నేను డార్క్ బ్లూ తీసుకున్నాను, అది వీడియోలో కనిపించట్లేదు. అసలు నేను అనుకోలేదన్నమాట. ఇంకా నెక్ షోల్డర్ కలిపి నేను 5.5 ఇంచులు అయితే మార్క్ చేసుకున్నాను. నెక్ 2 ఇంచులు, షోల్డర్ 3 ఇంచులు అనమాట. ఇది 39 సైజ్ బ్లౌజ్ అనమాట. సో ఈ బాక్స్ కావాలి నెక్ షోల్డర్ అనుకుంటే లాంగ్ వీడియోలో పెట్టాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇంకా చంక డౌన్ అయితే పావు తక్కువ 6 ఇంచులు పెట్టుకుంటున్నాను. ఏ సైజ్ వాళ్ళకైనా 6 ఇంచులు పెట్టుకొని తర్వాత మనం సెట్ చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ నేను ఇది ఒక బ్లౌజ్ కుట్టాను అనమాట, అందుకని పావు తక్కువ 6 ఇంచులకు అయితే పెట్టుకున్నాను. ఇంకా మార్కింగ్ తర్వాత సైడ్కి కూడా స్కేల్తోని లైన్ అయితే డ్రా చేసుకున్నాను అనమాట. మనకి బ్లౌజ్ కుట్టేటప్పుడు బ్యాక్ డీప్ ఎక్కువ రాకూడదు, అలాగే చంక దగ్గర ముడతలు రాకూడదు, ఫ్రంట్ డీప్ ఎక్కువ రాకూడదు అనమాట. ఈ పాయింట్స్ మనం మైండ్లో పెట్టుకొని కట్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట బ్లౌజ్. సో ఇక్కడ చంక డౌన్ అనేది ఎంత ఉండాలి అని కొలుచుకుంటున్నాను అనమాట. ఉక్సుల పట్టీ సైడ్ బ్యాక్ సైడ్ అటుకుట్టు నుండి ఇటుకుట్టు వరకు ఎంత ఉందో మార్క్ చేసుకోవాలి, అంటే టేప్తోని మెజర్ చేసుకోవాలి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా అలా అనమాట. సో మనం ఖర్చులు కూడా కలుపుకుంటే ఖర్చులతో సహా కొలుచుకోవాలి. అలా కాకుండా అటుకుట్టు నుంచి ఇటుకుట్టు వరకు మెజర్ చేసుకోండి, మీకు ఈజీ ఉంటుంది అనమాట. నాకు 9.5 ఇంచులు అయితే వచ్చిందనమాట. మీకు ఒక బెస్ట్ టిప్ చెప్తాను. ఇలా కొలుచుకోవడం రాకపోతే నడుం కొలతలో 4వ భాగం ఎంత వచ్చిందో ఈ చంక రౌండ్ కూడా అంతే ఉంటుందన్నమాట. సో అందరికీ ఇలా ఉంటుందని చెప్పను, ఆది బ్లౌజ్ లేకపోతే మాత్రమే ఈ టిప్ యూజ్ అవుతుంది. ఇన్ కేస్ మీ దగ్గర ఆది బ్లౌజ్ ఉంటే ఆది బ్లౌజ్తోని కొలుచుకోండి. ఫస్ట్ కొంచెం కన్ఫ్యూజ్ అయినా సెకండ్ టైం ఖచ్చితంగా వస్తుందన్నమాట. ఇంకా దాని తర్వాత మనకి మిడిల్లో ఈ చంక రౌండ్ కోసం తీసుకుంటాం కదా, పెద్ద సైజ్ అయితే 1.5, చిన్న సైజ్ అయితే 1.5 ఖచ్చితంగా తీసుకోవాలి. ఇది మనకి తక్కువ ఎక్కువ అయిందనుకోండి, ఇక్కడ కూడా మనం మిస్టేక్ చేసినట్టే. సో ఇక్కడ రౌండ్ ఎలా గీసుకోవాలి కరువు స్కేల్ లేకపోతే అని అనుకుంటే ఇలా టేప్లో మిడిల్ పాయింట్ మార్క్ చేసుకోండి. ఇటు సైడ్ కూడా మిడిల్ పాయింట్ మార్క్ చేసుకొని ఈ 3 డాట్స్ని కలపాలన్నమాట. నా దగ్గర కర్వ్ స్కేల్ ఉంది కాబట్టి కర్వ్ స్కేల్తోనే నేను లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. నేను మిడిల్లో 1.5 ఇంచులు తీసుకున్నాను. ఇది తక్కువ అయితే ఏమవుతుంది అనేది నేను ఇప్పుడు చెప్పడానికి రాంగ్ గీసాను అనమాట. సో తక్కువ అయితే మనకి చంక రౌండ్ అనేది మిస్టేక్ వస్తుంది, దాని ద్వారా ఎక్కువ తక్కువలు వస్తాయి. మనకి చంక దగ్గర ఫిట్గా ఉండడం, లేకపోతే చంక దగ్గర ముడతలు రావడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. పెద్ద సైజు ఉంటే 1.5, చిన్న సైజు ఉంటే 1.5 తీసుకోండి. ఏది పెద్ద సైజు ఏది చిన్న సైజు ఇవన్నీ నా ముందు వీడియోస్లో పెట్టాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇప్పుడు కొలుచుకున్నాను, నాకు 9.5 ఇంచులు అయితే కరెక్ట్గా ఉందన్నమాట. సో మనం కటింగ్ ముందే ఈ పాయింట్లన్నీ చెక్ చేసుకుంటే
మనకి కటింగ్ తర్వాత కూడా బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. సో మీకు ఎక్కడైనా డౌట్ అనిపిస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి, అక్కడ కూడా ఇస్తానన్నమాట. ఇంకా కప్ వచ్చేసి నాకు 4.5 ఉంది. సో ఇంకా హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాను. నెక్ పైన 2 ఇంచులు పెట్టుకున్నాను కదా, రౌండ్ నీట్గా రావడం కోసం 2.5 ఇంచులు పెట్టుకొని మార్క్ చేసుకున్నాను. మనకి 9 కంటే ఎక్కువ ఉందనుకోండి డీప్ అనేది, అది డీప్ నెక్ బ్లౌజ్ అనమాట. 9 కంటే తక్కువ ఉంటే అది హై నెక్ బ్లౌజ్ అనమాట. సో అది గుర్తుపెట్టుకోండి. ఇది నాకు 8 ఇంచులు 8.5 అట్లా వచ్చిందనమాట. సో ఇది హై నెక్ బ్లౌజ్ అనమాట. ఇంకా నెక్ రౌండ్ అయితే గీసుకున్నాను. ఇంకా డాట్స్ అనమాట, ఒక బ్యాక్ పార్ట్లో డాట్స్ మిగిలిపోయాయి. షోల్డర్ మధ్యలో ఇలా స్కేల్ పెట్టుకొని లైన్ డ్రా చేసుకోండి. చాలామందికి ఈ డాట్ ఎంత పొడవు ఉండాలి అని అడుగుతున్నారు. సో మనకి ఇక్కడ 4.5 ఇంచుల కప్ ఉంది కాబట్టి నేను 3.5 అయితే పెట్టుకున్నాను అనమాట. సో చిన్న సైజ్ అనుకోండి 3 అలా పెట్టుకోండి, సరిపోతుంది. సో ఇంకా అటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ లైన్ అయితే డ్రా చేసుకున్నాను. సో ఇంక దీనికి మార్కర్ వీల్ ఉంటే దాన్ని రబ్ చేయండి, కిందికి అచ్చు పడిపోద్ది. ఇంకా బ్యాక్ పార్ట్ మనకి పర్ఫెక్ట్గా అయిపోయింది. కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. నాకు వీలైతే ఈ వీడియోలోనే పెడతాను ఫ్రంట్ పార్ట్ కూడా, లేకపోతే వేరే వీడియోస్లో పోస్ట్ చేస్తాను. వీడియోనైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కాండి. చెస్ట్ దగ్గర అలాగే నెక్ దగ్గర డాట్స్ దగ్గర కట్స్ ఇచ్చుకోండి చిన్న చిన్నగా, ఎందుకంటే మనకి ఐడెంటిఫై కోసం అనమాట. ఇంకా నెక్ అనేది జారకుండా ఉండాలి అని అనుకుంటే ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోండి. హాయ్ అండి, చాలా మంచి మంచి యూస్ఫుల్ టిప్స్ అయితే చెప్తానన్నమాట. మీరు బ్యాక్ పార్ట్ ఆల్రెడీ చూసేస్తారు కదా, ఇప్పుడైతే స్లీవ్స్ కట్ చేసుకుందాం రండి. వీడియోని అయితే ఒకసారి లైక్ చేయండి. అట్లనే అంచులు సమానంగా ఉండడం కోసం స్కేల్తోని లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకున్నాను. మీరు ఇంకా నా వీడియోస్ చూడకపోతే లాంగ్ వీడియోస్లో డీటెయిల్గా చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే చెప్పాను, ఒకసారి చెక్ చేయండి. స్లీవ్స్ ఎప్పుడు కట్ చేసినా కూడా బ్యాక్ పార్ట్ ఆధారంగానే కట్ చేయాలి. ఆది బ్లౌజ్తోని కట్ చేస్తే ఆది బ్లౌజ్తోనే కట్ చేయాలన్నమాట. సో ఇంకా బ్యాక్ పార్ట్ మొత్తం కొలుచుకుంటే నాకు 11 ఇంచులు వచ్చింది. దాంట్లోకి వెళ్ళి 1 ఇంచు తీసేయాలన్నమాట. సో తీసేసి ఇలా స్లీవ్స్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, వన్ సైడ్ మాత్రమే అతుకులు పడతాయి అన్నమాట. ఇంకా నేను ఇక్కడ హెమ్మింగ్ చేయడం కోసం 1 ఇంచ్ అయితే లైన్ డ్రా చేసి పెట్టుకుంటున్నాను. సో ఈ లైన్ డ్రా చేసుకున్న తర్వాత స్లీవ్ పొడవు ఎంత ఉందో మార్క్ చేసుకోవాలి. సో స్లీవ్ పొడవు మార్క్ చేసుకొని అలాగే స్లీవ్ రౌండ్ కూడా మార్క్ చేసుకోవాలి. ఇది కష్టంగా అనిపిస్తే ఈజీ మెథడ్లో కూడా చాలా వీడియోస్లో అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. సో మనం స్లీవ్ రౌండ్ కూడా మార్క్ చేసుకున్న తర్వాత స్లీవ్ పొడవు మార్క్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకొని అక్కడ లైన్ అయితే డ్రా చేసుకోండి. సో ఇది మొత్తం మనకి 10 ఇంచులు అయితే ఉండాలన్నమాట. మళ్ళీ ఒకసారి కొలుచుకోండి. సో కొలుచుకున్న తర్వాత 2 ఇంచులు ఖర్చు మనం ఉంచుకున్నాం కాబట్టి ఆ ఖర్చుని మార్క్ చేస్తే మనకు వచ్చిందే స్లీవ్ చంక రౌండ్ అనమాట. సో వచ్చిన తర్వాత ఇంకా చంక డౌన్ ఇక్కడ నేను పెద్ద సైజ్ కాబట్టి 3.5 ఇంచులు పెట్టుకున్నాను. చిన్న సైజ్ అయితే 3 ఇంచులు పెట్టుకోండి. ఇంక ఇక్కడ 2 ఇంచులు అంటే చిన్న సైజ్ అయితే 2 ఇంచులు పెట్టుకోండి, పెద్ద సైజ్ అయితే 2.5 ఇంచులు పెట్టుకోండి. సో ఆ 2.5 ఇంచుల నుంచి మనకి ఖర్చుల వరకు ఎంత ఉందో మిడిల్ పాయింట్ని అయితే మార్క్ చేసుకొని ఇలా కర్వ్ స్కేల్తో ఇలా లైన్ డ్రా చేసుకోండి. మళ్ళీ స్కేల్ని రివర్స్ చేసి మళ్ళీ ఇలా ఒకసారి డ్రా చేసుకుంటే మనకి స్లీవ్ స్ట్రక్చర్ అనేది వస్తుంది అనమాట. సో స్లీవ్ స్ట్రక్చర్ డ్రా చేయడం చాలా కష్టమవుతుంది బిగినర్స్కి. ఈ టిప్ చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, మళ్ళీ డీటెయిల్గా చెప్తానమాట. ఇంకా స్లీవ్ని అయితే కట్ చేసుకోవడమే. సో లోతు తీయడం చాలా వీడియోస్లో చెప్పాను, నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడే లోతు తీస్తానమాట. సో ఈ కొంచెం పార్ట్ అయితే మనకి అతుకులు పడుతుంది. స్లీవ్స్ అయితే రెడీ అయిపోయినాయి, అతుకులు అయితే మనం అతికేసుకోవాలన్నమాట. నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఫ్రంట్ పార్ట్ అనమాట. సో యాజ్ టీస్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే లైన్ మార్క్ చేసుకోవాలన్నమాట. సో బ్యాక్ పార్ట్ స్లీవ్స్ చూడకపోతే వెళ్ళి చూసేయండి, లేకపోతే లాంగ్ వీడియో టోటల్గా ఒకే వీడియోలోనే పోస్ట్ చేస్తాను. ఇంకా మనకి చంక రౌండ్ ఆ బాక్స్ అలానే డ్రా చేసుకోవాలి, ఎందుకంటే ఫ్రంట్ లోతు తీయడం కోసం. ఇంకా ఉన్న లోతుని ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి లైన్ డ్రా చేసుకుంటే మనకి ఫ్రంట్ లోతు అయితే వచ్చేస్తుంది. ఇంకా షేప్ బెల్ట్ ఉంటుంది కాబట్టి మనకి -2 ఇంచులు తీసేయాలన్నమాట కింద. సో ఇలా తీసేసి లైన్ అయితే డ్రా చేసుకోండి. ఫ్రంట్ నెక్ ఇక్కడనైతే నేను 6.5 ఇంచులు పెట్టుకున్నాను. మ్యాక్సిమం అందరికీ 6, 6.5, 7 ఇంచులే ఉంటుందన్నమాట. 7 ఇంచులు కూడా చాలా ఎక్కువ, అంటే డీప్ వేసుకుంటేనే ఉంటుందన్నమాట. ఇంకా మనకి షేప్ బెల్ట్ కాకుండా ఫ్రంట్ పార్ట్ ఎంత ఉందో కొలుచుకున్న తర్వాత సో నాకు ఇక్కడ 3 ఇంచెస్ వచ్చిందనమాట. 3 ఇంచెస్కి పైన పావించు కింద పావించు ఖర్చుకు పోతే
మనకి మిడిల్‌లో ఒక డాట్ ఉంటది కదా! ఆ డాట్ హాఫ్ ఇంచ్ అనమాట. సో, ఇవన్నీ టోటల్‌గా మనం ప్లస్ చేసుకొని ఎంతొస్తే అంత లైన్ డ్రా చేసుకోవాలి. ఇదంతా కష్టంగా ఉంది అని అనుకుంటే కనుక కింది నుంచి ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకుంటే సరిపోద్దనమాట. మనకి అన్నీ అందులోనే వచ్చేస్తాయి. సో, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. పైన ఖర్చు, కింద ఖర్చు, మిడిల్‌లో ఒక డాట్ ఉంటది కదా! ఆ డాట్‌ని యాడ్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్‌లో ఉన్న మనకి పొడవుకి. సో, ఇంకిక్కడ పెద్ద డాట్ ఎంత పొడవులో పెట్టుకున్నారని మెజర్ చేశాను. 3 ఇంచెస్ అనమాట. సో, ఇంకా మెయిన్ డాట్ అనేది ఎంత వెడల్పు ఉంది, ఎంత పొడవు ఉందో అంటే కొలుచుకోండి. ఇక్కడ నాకు 1 ఇంచ్ ఉంది. అంటే అటు 1 ఇంచు, ఇటు 1 ఇంచు 2 ఇంచెస్ కదా! సో, 2 ఇంచెస్ పెట్టుకున్నాను. అలాగే డాట్ పొడవు వచ్చేసి 2 ఇంచెస్ ఉందనమాట. అంటే పావించు ఖర్చు పోతే నేను 2.25 ఇంచులు అయితే పెట్టుకోవాలి. ఖర్చులో పోతుంది కదా! అందుకని. సో, ఇంకిక్కడ మెయిన్‌గా మనం చెస్ట్ మార్క్ చేసుకోవాలనమాట. ఆది బ్లౌజ్‌లో డాట్‌ని ఇలా పెట్టుకొని సాగదీయకూడదు. ఎలా ఉంటే అలా పట్టుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. ఖర్చుల వైపు ఒక హాఫ్ ఇంచు తీసేయాలనమాట. సో, ఈ లైన్ అనేది ఎంతుండాలో చాలామందికి తెలీదు. అలానే కట్ చేస్తూ ఉంటారు. సో, మనకి లైన్ అనేది నడుము కొలతలో 4 భాగం వస్తుంది కదా! దీనికైతే నాకు 9.25 ఇంచులనమాట. ఖర్చులు 2 ఇంచులు పెట్టుకున్నాను. అంటే 9.25కి 10.25, 11.25. అట్లనే మెయిన్ డాట్ అనేది 2 ఇంచులు. 12.25, 13.25. సో, నాకు ఈ లైన్ మార్క్ చేసుకుంటే 13.25 ఇంచులు రావాలి. అలాంటప్పుడే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్‌గా సెట్ అయిద్ది. లేదు అని అనుకుంటే 1½ ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకొని కట్ చేసుకోండి. ఇవన్నీ కొలుచుకోవడం కష్టమవుతుంది అని అనుకుంటే. మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవడమే అనమాట. ఈ టిప్స్ ఫాలో అయితే స్టిచ్చింగ్‌లో మనకి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. సో, ఇలా స్టిచ్చింగ్‌లో మనం ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నామంటే కటింగ్‌లోనే ప్రాబ్లమ్ ఉందన్నమాట. సో, కటింగ్ వీడియోస్‌ని ఒకటికి 2 సార్లు అంటే చూసి నేర్చుకోండి. సో, ఇంకా నెక్ అయితే కట్ చేసుకున్నాననమాట. ఈ నెక్ పీస్‌ని నేను వేస్ట్ చేయకుండా దాన్ని కూడా యూజ్ చేస్తాను. ఎండ్ వరకు చూడండి. ఇక్కడ డాట్స్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. మెయిన్ డాట్ 2 ఇంచులు కదా! సో, 2 ఇంచులు 2.25 ఇంచులు పెట్టుకున్నాను. ఖర్చు కోసం 1/2 ఇంచు పోతది కాబట్టి 2 ఇంచులు మెయిన్ డాట్ అనమాట. ఇది 4 డాట్ బ్లౌజ్ కాబట్టి మిడిల్‌లో మనకి ఉక్సుల పట్టీ సైడు మిడిల్‌లో ఎక్కడి వరకు ఉంటుందో అక్కడి వరకు మార్క్ చేసుకోవాలనమాట. అటు సగం, ఇటు సగం. సో, ఇది హాఫ్ ఇంచ్ ఉంటది. అటు 1/2 ఇంచు, ఇటు 1/2 ఇంచు డాట్‌ని అయితే మార్క్ చేసుకున్నాను. అలాగే మనకి చంక రౌండ్ దగ్గర బాక్స్ ఉంటది కదా! బాక్స్‌కి కొంచెం అటువైపు మనం డాట్ అయితే వేసుకోవాలి. ఇది ఇంత వెడల్పు ఉండాలి అనేది ఏం లేదు. ఓన్లీ మెయిన్ డాట్ మాత్రమే మనకి పొడవు అనేది చూసుకోవాలి. సో, మనకి మిడిల్‌లో 2 ఇంచులు, 2 ఇంచులు డాట్ వెడల్పు వస్తే సరిపోద్దనమాట. ఇక్కడ షేప్ బెల్ట్ పొడవు ఎంత ఉందో మార్క్ చేసుకుంటున్నాను. ఇది మాత్రం ఇలా మార్క్ చేయకూడదనమాట. సో, మీకు మెయిన్‌గా ఇలా మార్క్ చేస్తున్నారు అని చెప్పడం కోసమే నేను ఇలా మార్క్ చేస్తున్నాను. చాలామందికి షేప్ బెల్ట్ పైన డాట్స్ పార్ట్ అనేది అంటే ఎక్కువ తక్కువ వచ్చేస్తూ ఉంటుంది. అలా ఉండకుండా ఉండాలంటే మనం ఇలా బ్యాక్ పార్ట్‌తోని మార్క్ చేసుకోవాలి. చూసారు కదా! షేప్ బెల్ట్‌కి దీనికి ఎంత తేడా ఉందో. సో, మనం బ్యాక్ పార్ట్‌తో మార్క్ చేసుకున్నాం అనుకోండి 2 సమానంగా వస్తాయన్నమాట. అలాగే బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ 2 సమానంగా ఉంటాయి. స్టిచ్చింగ్‌లో మనకి ఏ ప్రాబ్లమ్ రాకుండా ఉంటది. సో, మనకి ఉక్సుల పట్టీ సైడ్ 3 ఇంచులు ఉంటే 3.5 పెట్టుకోవాలి. ఎందుకంటే పైన హాఫ్ ఇంచు, కింద 1/2 ఇంచు ఖర్చుకు పోతది కాబట్టి. ఇటువైపు కూడా అంతే 2.5 ఉంది. సో, 3 ఇంచులు అయితే పెట్టుకున్నాను. మధ్యలో కర్వ్ తీయడం కోసం 4 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని 2 ఇంచులు అయితే పెట్టుకొని ఇలా షేప్ బెల్ట్ అయితే మనం డ్రా చేసుకోవాలి. ఇంకపోతే షేప్ బెల్ట్ అనేది ఇది నా లైనింగ్ బ్లౌజ్ కాదు కాబట్టి 3 లేయర్స్ వేసుకుంటే బెటర్‌గా ఉంటుంది. చాలా పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందనమాట. సో, మనం షేప్ బెల్ట్ ఎన్ని లేయర్స్ వేసుకుంటే అంత స్టిఫ్‌గా ఉంటుందన్నమాట బ్లౌజ్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. డీటెయిల్‌గా నోట్స్ కావాలనుకుంటే నోట్స్ కూడా ఇచ్చాను చాలా వీడియోస్‌లో. మీరు ప్రిపేర్ చేసుకొని నోట్స్ కూడా పెట్టుకోండి. మనం ఎంత నేర్చుకున్నా కూడా అన్ని బ్లౌజెస్‌కి ఎలా నేర్చుకోవాలి అనేది నేర్చుకుంటే సరిపోద్దనమాట. ఇది వెనకాల బ్యాక్ పార్ట్‌కి వేస్తాం కదా పట్టీ అదనమాట. దాన్ని మనం స్ట్రెయిట్ పీసే తీసుకోవాలి. నెక్‌కి మాత్రం క్రాస్ పీసులు తీసుకోవాలన్నమాట. క్రాస్ పీసులు తీసుకుంటేనే నెక్ అనేది రౌండ్‌గా ఉంటుంది. నాకు తెలియక నేను స్టార్టింగ్‌లో స్ట్రెయిట్ పీసులు తీసుకొని బ్లౌజ్ పార్ట్ చేసేదాన్ననమాట. తర్వాత నాకు తెలిసింది. సో, ఇక్కడ అన్నీ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. బ్లౌజ్ అయితే స్టిచ్చింగే ఉందనమాట. ఈ బ్యాక్ పార్ట్‌ని ఉక్సుల పట్టీకి, కాజాల పట్టీకి యూజ్ చేస్తాననమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. భుజాలు జారకుండా